చీరాలలో మూడు ముక్కలాట మళ్లీ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య, వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్లు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. పంచాయతీ ఎన్నికలే టార్గెట్గా వాళ్ళు పనిచేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో ముక్కోన పోటీ జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ త్రిముఖ పోటీకి తెరలేచింది. స్థానిక సమరంలో ఈ ట్రయాంగిల్ పోటీ మరి ఏ పార్టీకి లాభం అవబోతోంది, ఏ పార్టీకి నష్టం చేయబోతోంది? చీరాల రాజకీయాలంటేనే రసవత్తరంగా ఉంటాయి. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏపీ అంతా ఒక ఎత్తు అయితే చీరాలలో మరో ఎత్తు అన్నట్టు హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలో వైసీపీ మీద టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ జరిగింది. ఇక్కడ గేమ్ చేంజర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ వ్యవహరించారు. అదే టీడీపీకి ప్లస్ అయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. త్వరలో జరగబోతున్న పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మూడు పార్టీల నేతలు స్థానిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ అనుచరులను గెలిపించుకోవడానికి త్రిముఖ పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వార్ వన్ సైడ్ అయింది. 2 నియోజకవర్గాలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. అయితే చీరాలలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉత్కంఠభరిత పోరు నడిచింది. చివరకు ఫలితం టీడీపీకి అనుకూలంగా వచ్చినా దాని నేపథ్యం మరో విధంగా ఉంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ మధ్య ముఖాముఖి పోటీ నడిచింది. చీరాలలో జరిగిన ట్రయాంగిల్ ఫైట్ వల్లే ఇక్కడ వైసీపీ ఓడిపోయిందని, లేదంటే ఇక్కడ ఆ పార్టీ విజయం సాధించేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ విజయావకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బతీశారని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ గెలవడం ముఖ్యం కాదు, ఓడించడమే ప్రధానం అన్నట్టుగా ఆమంచి రాజకీయాలు సాగాయి. నేను ఓడినా పర్వాలేదు, నా శత్రువు కరణం వెంకటేష్ మాత్రం గెలవకూడదు అన్నట్టు చీరాలలో ఆయన రాజకీయం నడిపారట. చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ కు రికార్డ్ స్థాయిలో 41,859 ఓట్లు లభించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవ్వరికీ ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. చీరాలలో ఆమంచి పరిస్థితి అయిపోయిందని భావించిన వాళ్లకి ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని మిగిల్చాయి. ఆ నియోజకవర్గంపై ఆమంచి పట్టుని మరోసారి బహిర్గతం చేసినట్టయింది. అయితే ఆమంచికి వచ్చిన ఓట్లు వైసీపీకి చెందినవని అంచనా వేస్తున్నారు. ఆమంచి గనక పోటీలో లేకుంటే ఇక్కడ ఫలితం వేరే విధంగా ఉండేదని, వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఇక్కడ భారీ విజయం సాధించేవారని, టీడీపీ అభ్యర్థి కొండయ్య పరాజయం పాలయ్యేవారని విశ్లేషిస్తున్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో తిరిగి త్రిముఖ పోటీ తప్పదు అని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య, వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు పనిచేస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఈసారి పోయిన చోటే వెతుక్కోవాలి అన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. దానికోసం చీరాల వైసీపీ శ్రేణులను ఒకే తాటిపై నడిపిస్తూ పార్టీ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఈసారి కూడా చీరాలలో తన పట్టు నిరూపించుకోవడానికి ఆమంచి కృష్ణమోహన్ రంగంలోకి దిగారని సమాచారం. తనకెక్కువగా అనుచరులున్న పంచాయతీల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. దీనికి తగ్గట్టుగా పలు పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి వాన్పిక్ బాధితులను ఏకం చేస్తున్నారు. వాన్పిక్ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో దానికోసం భూములిచ్చిన రైతులకు తిరిగి భూములు దక్కేలా ఆమంచి ఉద్యమిస్తున్నారట. ఈసారి ఈ కోణంలో నరుకు రావాలని ఆమంచి వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. అయితే ఆమంచి ఎత్తులకు పై ఎత్తులు వేసి వైసీపీ క్యాడర్ చేజారిపోకుండా కరణం వెంకటేష్ చూస్తున్నారట. మొత్తానికి చీరాలలో స్థానిక సంస్థల వేదికగా త్రిముఖ పోటీ తప్పేలా కనిపించట్లేదంటున్నారు. ఈసారి ముక్కోణ పోటీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ చీరాలలో జోరుగా సాగుతోంది.